ప్రెజెంట్ పశుపతినాథ్ టెంపుల్లో ఉన్నామండి, నేపాల్లో. సో ఇక్కడ మన ఇండియా డబ్బు 200 అన్నారు, 150కి ఫైనల్ ఇచ్చారు. దాంతోపాటు రుద్రాక్షని కూడా ఒరిజినల్ ఇస్తున్నారు. బిల్వపత్రం, పశుపతినాథ్కి బిల్వపత్రం సమర్పించి పూజ చేయాలనుకుంటున్నాం. వచ్చేసేయండి, ఇదే టెంపుల్, లోపల వెళ్ళాలి. వచ్చేసేయండి, మా అక్క, నేను, యాక్చువల్లీ చలి ఎండ ఉన్నా కానీ చలి విపరీతంగా ఉంది. కాళ్ళు చేతులు అంతా జమ్మంటుంది. पशुपतिनाथ के चरण में आया है। इंडिया में द्वादश ज्योतिर्लिंग, जहाँ भी ज्योतिर्लिंग है जगह का नाम ज्योतिर्लिंग का नाम श्लोक में आता है। सौराष्ट्री सुमनाथम च श्रीशैले मल्लिकार्जुनम उज्जैन महाकालमलेश्वरम परल्यां वैद्यनाथं च धात्र्यां देवशंकरम हेतुबंधे रामेशं नागेशं दारुकावने वाराणस्यां विश्वेशं त्र्यंबकं गौतमीतटे हिमालये तीरारं कृष्णेशं च विशालके एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेत् नरः सप्त जन्म कृतं पापं स्मरणे नश्यति। ओम नमः शिवाय। द्वादश ज्योतिर्लिंग में भगवान पशुपतिनाथ का नाम नहीं है, क्योंकि भगवान पशुपतिनाथ द्वादश ज्योतिर्लिंग का ऊपर का भाग है। सोलहवें ज्योतिर्लिंग भगवान पशुपतिनाथ। इंडिया के उत्तराखंड में केदारनाथ है, यहाँ पे भगवान पशुपतिनाथ विराजमान है। पशुपतिनाथ और केदारनाथ दो पाठ, उसका लंबा पाठ है। पशुपतिनाथ सीता भाग है, केदारनाथ नाभिशेष नीचे का भाग है, दो मिला के दोनों पाठ आता है। 1 मिनट। నంది తోక భాగం కేదారేశ్వరి దగ్గర ఉంది, అది వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినాము. నంది ముందర భాగం ఇక్కడ పశుపతినాథ్ది, అదే ఆయన హిందీలో చెప్తున్నారు మనకు. రెండు దర్శించుకుంటే చాలా మంచిది అంటున్నారు. ఇప్పుడు మేము నంది ముందర భాగాన్ని దర్శించుకోబోతున్నాం. उस टाइम में भगवान शंकर को दही दूध घी मधु पंचमेटी का भी अभिषेक होता है। उस टाइम में भी आपको अंदर होकर आपके हाथ पे नहीं चढ़ता है, वो पंडित जी आपके हाथ में ऐसा खाली टच करके आपके सामने दूध चढ़वाते थे। कपूर का आरती ऐसा हार वाल को पहना, एक रुद्राक्ष की माला आपके गला में पहना देते। లోపల పంచ అభిషేకం ఉంటుంది. బట్ మనల్ని పంచ పాలు, చక్కెర, నెయ్యి, పెరుగు, తేనెని మనల్ని టచ్ చేసి వాళ్ళు అభిషేకం చేసి మనకు అభిషేకాన్ని కొద్దిగా ఇచ్చి ఈ రుద్రాక్షిని భగవంతుడి పెట్టి మన మెళ్ళలో వేస్తారంట లోపల అభిషేకం చేశాక. సో ఏమవుతుంది అనేది మనం వెళ్ళి అక్కడ నేను చూపించలేను, చెప్పగలుగుతున్నాను అంతే. సో మందిర్ అదే, లోపల భగవంతుడు ఉంటాడు. इधर होता है, यहाँ पे आपके नाम आप बुलाएंगे, आपके आदमी आपके परिवार का नाम से संकल्प कराते, धर्म अर्थ काम आरोग्य सुख समृद्धि के लिए संकल्प करके मंगलाचरण जो आपके घर में इष्ट पूर्ण होता है, जो मानते राधा कृष्ण सीता रामचंद्र जी जो मानते మన ఇంటి దేవుడు ఏది ఉందో ఆ దేవుడిని తలుచుకొని ఇంటిల్లిపాది ఇక్కడ మనకు ఏదైనా దోషం ఉన్నా ఏది ఉన్నా అన్నీ ఇక్కడ చేస్తారంటండి. మన పేర్లు చెప్పి రుద్రాభిషేకం లోపల జరుగుతుంటుంది. బయట మాత్రం స్వాములు మనల్ని కూర్చోపెట్టి మనం ఏదైనా సంకల్పం అనుకొని ఇక్కడ మనం ఏమైనా తర్పణం మొదలాలన్నా, పెద్దవాళ్ళ పేరు మీద ఏదైనా చేయించాలన్నా ఇక్కడ చేయించచ్చట. స్వాములు ఉన్నారు, మనం మాట్లాడుకుని చేసుకోవచ్చు. పశుపతినాథ్ టెంపుల్ అండి. సో రుద్రాభిషేకం అలాగే పంచామృతశేకం, లోపల పంచామృతశేకం, బయట వచ్చే రుద్రాభిషేకం 2 పూజలకి కట్టాము. మన ఇండియన్ అమౌంట్ ఒక్కొక్కరికి 500 ఈచ్ మెంబర్కి, నేపాల్ అమౌంట్ అయితే 800. సో లోపల పూజకి లోపల టికెట్ కొనుక్కురావడానికి వెళ్ళారు పూజారి అండ్ మా హస్బెండ్. మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే సూర్యుడి కోసం, ఎండ కోసం, చలిగా ఉంది అందుకని ఇటు సైడ్ నిలబడ్డాము. సో అన్నయ్య ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. పశుపతినాథ్ అంటే ఫ్రంట్ భాగం అండి నందిది. సో కేదారేశ్వరుడి దగ్గర వెనుక భాగం ఉంటుంది. సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా పడుతున్నాయి, అందుకే తిరుగుతున్నా. నేనైతే చాలా చాలా సంతోషపడుతుంటుంది. ఏమంటే
చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4ని రెండోసారి దర్శనం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే చార్ధామ్ దర్శనం చేసుకున్నట్టంట. మేము మొన్ననే అయ్యింది రీసెంట్గా 6 నెలలు. మా అక్క వాళ్ళు చేసుకోలేదు కాబట్టి సంతృప్తిగా ఉందిమ్మా, అదంతా చేసినట్టు అనిపిస్తుంది అంటుంది అక్క. నిజానికి చెప్పాలి అంటే మనం ఎన్నో టూర్లు మన జీవితంలో వెళ్ళి ఉంటాము. ఆ పరమశివుడి దర్శనం అందరికీ జరగదు. అది ఇక్కడ రాసి పెట్టుంటేనే. పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు నిరాకారుడు, ఆయనకి ఆకారం ఉండదు, అందుకే ఆయన ఓంకారుడు. ఇక్కడ కూడా ఆయనకు ఆకారం ఉండదు. ఆ నంది ఫ్రంట్ భాగం ఉంటుంది. అది నేను కేదారేశ్వరుడిని నందిని టచ్ చేసినప్పుడు మనసుకు ఎందుకో ఇది నందిలా ఉంది అనిపించింది. తర్వాత హిస్టరీ చూస్తే నంది. ఇక్కడ కూడా ఫ్రంట్ భాగాన్ని మనం టచ్ చేసి వస్తున్నాం, అది నాకు ఆనందం. నిజంగా చెప్తున్నానండి, ఇది దేవభూమి అంటారు. ఈ దేవభూమిని మనం వచ్చి పాదం పెట్టాలి అని అంటే భగవంతుడు ఎంతో ఎంతో ఇచ్చి పెట్టుకుని ఉంటే తప్ప మనం ఇక్కడ రాలేము, చేయలేము. ఈ అందరితో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుని దర్శనం చేసుకుంటున్నట్టు మీకు కూడా చెప్తున్నాను. చిన్న సలహా, వయసులో ఉన్నట్టే వచ్చేయండి, ఇవన్నీ చూసేయండి. ఏజ్ అయ్యే కొద్ది కష్టం ఇవన్నీ చూడడానికి. సో ఇక్కడ చూడండి, నేపాల్లో ఉన్నాము. పశుపతినాథ్ వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మ్యారేజ్. సో వీళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి. వీళ్ళ అబ్బాయిని చూడండి, మన కల్చర్ ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది. నేపాల్ కల్చర్, వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీళ్ళు చూడండి ఒక్కసారి, అబ్బాయి అమ్మాయి. మీ అందరి బ్లెస్సెస్ కూడా వీళ్ళ మీద ఉండాలి. సో వీళ్ళు పండిట్జీ అంటారు, మనం స్వామి అంటాము, వీళ్ళు పండిట్జీ అంటారు. ఇక్కడ ఈ పశుపతినాథ్ టెంపుల్లో పెళ్లి చేసుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం అనేది భగవంతుడు ఆశీస్సులుగా భావించాలి. సో వీళ్ళ కల్చర్లో చూడండి ఒకసారి ఆ స్టైల్, ఇదంతా గడ్డితో వాళ్ళు మాల వేసుకున్నారు న్యాచురల్గా. సో ఓం పరమేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మా వాళ్ళంతా ఈ పెళ్లిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. नारायण नमस्कार माधवाय नमस्कार हाथ धुलाओ ये तो वो शर्मा भाषा है जैक पटेल के अंदर आज हाथ धुलाओ जोड़ा है अब जोड़ा है संकल्प है अब ठीक हो संकल्प बोलिए ओम ओम तत्सत् ओम ओम तत्सत् ओम ओम तत्सत् ओम ओम विष्णु विष्णु ओम ओम विष्णु विष्णु मन से भगवान विष्णु और शंकर पशुपतिनाथ का नाम लीजिए। संकल्प हरि ओम तत्सत् ओम तत्श्रीमद्भगवत महापुराण पुरुषोत्तमः प्रवर्तमान जाता श्रेष्ठकाणो ब्रह्मणो दिव्यप्रार्थे ब्रह्मचाणे जम्मूद्वीपे भारतवर्षे भारतखण्डे हिमवत् दक्षिणपार्श्वे नेपालदेशे गुर्खाराज्ये काष्ठमहानगरान्तर्गतः देवपतन पाशुपति क्षेत्रे पाशुपति मंदिर प्रांगणे 33 कोटि देवालय ग्रामस्थाने षष्ठीनामध्ये कालयुक्त नाम संवत्सरे श्री सूर्यनारायणः दक्षिणायने हेमन्तऋतुः मार्गशीर्षमासे मार्गशीर्ष शुक्लपक्षे शुक्लः बृहस्पतिवार सम्भूतायां द्वादश्यां शुभपुण्यतिथौ अद्यः वृश्चिकराशिते श्रेषु चेथाराशिते चन्द्रदशे यथाराशिते गुरु अन्येषु ग्रहेषु षष्ठु एवं ग्रहगुणविशेषायां शुभपुण्यतिथौ अद्यः। आपके गोत्र स्मरण करने का यस्करता तन्नो वातो मयो भुवातु भेगगन् तन्माता पृथिवी तपिता द्योः तद्रावणः सोमसुतो मयो भुवस्तदश्विना शृणुतं दिष्ट्याजुभम् तमीशानं जगतस्तु गस्वतिन्द्रियं जन्ममवसि भूमहि वयं पोखानो जता वेदसामसद्विजे स्वस्तिनः पूखा विश्ववेदाः
स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ददातु बृहदस्वा मरुतः वृष्टिमातरः शुभं जावानो विदते गुजमायः नमो नमो रतेनो हरते नमो नमः पृथिव्यः सङ्गैर्यसमो नमो महतो अवर्गे नमो नमः नमः सूर्याय वचन्याय च नमः रविजाय च खनिजाय च नमो वन्याय च रक्षाय च नमः పశుపతినాథి మందిర్ ముఖద్వారం ఇది నేపాల్లో ఉన్నట్టు కాఠ్మండ్లో పశుపతినాథేశ్వర మందిరం ముఖద్వారం లోపలికి వెళ్తే స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. శివాయ నమః 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 శివాయ. శంభో శంకర. కాశీలో ఎలాగైతే చనిపోయిన వాళ్ళని అక్కడ కర్మకాండలు చేస్తారో మోక్ష మార్గం అంటారు, పశుపతినాథి గుళ్ళో కూడా ఇక్కడే అండి దీన్నే మోక్ష మార్గం అంటారు. ఇక్కడే మనిషి ఒకవేళ చనిపోతే కాల్చేది, మోక్ష మార్గంలో పంపించేది. అక్కడ ఆల్రెడీ కాలుతూ ఉంది చూడండి, కాలుస్తున్నారు. దీన్ని మోక్ష మార్గం అంటారు. పశుపతినాథి గుళ్ళో మనం చివరికి రావాల్సింది ఇక్కడికేనేమో అనిపిస్తుంది. ఏ మనిషికైనా కావాల్సింది మోక్షమే. మోక్ష మార్గాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తారు. ఎన్ని జరిగినా, ఎన్ని సంతోషంగా, ఎన్ని అనుభవించినా ఊపైనా చివరికి మోక్షాన్నే వెతుక్కుంటూ పోతారు అందరూ. ఆ మోక్షాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మీరు కూడా అందరూ చూసి తరించాలని కోరుకుంటున్నాను. పశుపతినాథ్ దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. లోపల 4 ముఖాలు ఉంటాయి, 4 ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారంలో అభిషేకం చేస్తాము. మిగిలిన ద్వారాలు కూడా దర్శనం చేసుకుని కాళభైరేశ్వరుడి దగ్గర టెంకాయ కొట్టేసి లోపల ముక్తికి, అక్కడ చనిపోయిన వాళ్ళని ముక్తి వసులుతూ ఉంటారు. అది కూడా చూసుకుని దర్శనం చేసుకుని చాలా తృప్తిగా ఉంది కదా పెద్దమ్మ. ఎలా ఉంది దర్శనం? చాలా ఆనందంగా ఉంది. అన్ని దర్శనాలు చేసుకున్నంత పుణ్యం ఉండాలి. చాలా పశుపతినాథ్ దర్శనం అంటే బ్రహ్మాండంగా చూసినాం. 4 పక్కల 4 ముఖాలు చూసినాము. ఆనందంగా తృప్తిగా చెప్తారు చూడండి. ఇంతకుముందు ఎన్నో దర్శనాలు, ఇంతకుముందు ఎన్ని చూసినా ఈ తృప్తి లేదు కదా పెద్దమ్మ. అక్క దర్శనం ఎలా ఉంది? చాలా బాగా దర్శనం. అభిషేకం చేసినప్పుడైతే నాకు చాలా ఉంది. అసలు అలా వేస్తుంది. అసలు రుద్రాక్ష అయితే మా బావకు అసలు దేవుడి దగ్గర ఉండే వెనుకొచ్చి వేశారు. మా ఆయనకు కూడా. ఎలా ఉంది దర్శనం? ఎలా అయింది? మా అత్తకైతే స్వామి మెళ్ళలో ఉండే మాల ఇసురు వేశారు. పశుపతినాథ్ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. 4 ముఖాలు ఉంటుంది. ఆయన చూసి తరించండి. చాలా పురాతనమైన గుడి. మేము ఎలా అయితే పుణ్యం సంపాదించుకున్నామో మీరు అలాగే దర్శనం చేసుకుని సంపాదించుకోవాలని మేము కోరుకుంటున్నాను. మాతో పాటు మీకు పుణ్యం వస్తుంది. जय शंभो भोलेनाथ, जय श्री पशुपतिनाथ, ओम नमः शिवाय. పశుపతినాథి మందిరంలో ఇక్కడ మనం హోమాలు చేయించుకోవచ్చు. శాంతి హోమాలు, నవగ్రహ శాంతి హోమాలు చేయించుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ మన పెద్దలకి పిండ ప్రదాన కార్యక్రమాలు, అట్లే మాతృదోష పితృదోష నివారణ పూజలు కూడా చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారు. చూడండి ఎన్ని రకాలైన పూజలు అనేటివన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు.
తెల్లమా పైన నడుస్తారేమో. నేపాల్ మ్యారేజ్ చూడండి వాళ్ళ సాంప్రదాయం దగ్గర పెట్టి నేపాల్ మ్యారేజ్. రెడ్ శారీ, రెడ్ సింధూరు, రెడ్ షూస్, రెడ్ చున్నీ, రెడ్ బ్యాంగిల్స్. రెడ్ అంటే అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కల్చర్ అంతా రెడ్ ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళ మ్యారేజ్ అయితే very క్యూట్గా ఉంది. ఇక్కడ ఒకసారి పెళ్లి కూతురు పెళ్లి చూడండి. దేవుడి దగ్గరికి వచ్చి ఎంత సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నారు మన వాళ్ళు. లక్షలు కోట్లు పెళ్లికి పోసేస్తారు. భగవంతుడు సన్నిధిలో ఎంత బ్యూటిఫుల్గా చేసుకుంటున్నారు. అమ్మవారి దర్శనం పెళ్లి చేద్దాం. ఇదే మందిరం, పెళ్లి మందిరం, పెళ్లి ఇది చేసేది. మరి ఎంత చిన్న పని, ఎంత సింపుల్ గా ప్లాస్టిక్ పేపర్స్ కలర్ఫుల్ గా వాళ్ళ పెళ్లి మండపం చూడండి ఎంత బాగుందో. మనది ఎంత పెద్ద మండపాలు వేస్తారు, అసలు ఎంత చేస్తారు. హోమం కూడా చేస్తున్నారండి వీళ్ళు, హోమం చేస్తున్నారు. కల్చర్ ఇదిగోండి నేను తీసుకున్నానే చెంబులు అటు ఇటు పెట్టారు చూడండి. అంటే వాళ్ళకి శుభం ఇది. ఆ స్వీట్ తిన్నామే మనం, ఆ స్వీట్ని కూడా దాని మీద పెట్టారు చూడండి. నేను స్వీట్ చూపించాను. కుంకుమ ఆడబిడ్డ తోట పట్టుకుంటే అక్కడ నుంచి నేరుగా తీసుకెళ్ళి పెళ్లి కొడుకు సింధూరం పెడతారు. పెళ్లి కాకుండా పెట్టుకోరు. గృహేశ్వరి శక్తిపీఠం అండి ఇది. గృహేశ్వరి దర్శనం చేసుకున్నాము. శక్తిపీఠం అంటే మీకు తెలిసి ఎప్పుడు అది పీఠం లాగా ఉంటుంది. సో ఇది కూడా ఒక శక్తిపీఠం. 2 శక్తిపీఠాలు మన నేపాల్లో అయింది. దర్శనం చేసుకున్నారు కదా అందరూ బాగా. అయ్యవారిని అయ్యాక అమ్మవారిని చేసుకున్నాం, అది ఆనందం. లోపల పెళ్లిళ్ళు కూడా పిలవని పేరంటానికి వెళ్ళినట్టు ఒక 4 పెళ్లిళ్ళు చూసి అందరూ. నేపాలీ పెళ్లి చాలా బాగుంది, వెరీ సింపుల్గా ఉంది. మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలా. తక్కువ ఖర్చుతో ఆనందంగా పెళ్లి చేసుకోవడం. నేపాల్ కాఠ్మండ్లో ఉన్నామండి. ఇది బౌద్ధ స్తూపు. లోపలికి వెళ్ళి ఒకసారి బౌద్ధ స్తూపు ఎలా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది, ఓంకారం ఎలా ఏర్పడుతుందో చూసేద్దాం. నాకు ఈ ఆర్ట్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఎంత బాగా మంచి ఇల్లు చూడండి, మొత్తం వెరీ బ్యూటిఫుల్. ఒకసారి లోపలికి వచ్చేసరికి చూద్దాం. ఆ వేళ్ళు 2 పొట్టిగా 2 పొడుగుగా. కాఠ్మండ్లో బుద్ధ స్తూప్ అండి ఇది. లోపల ఏమీ ఉండదు కానీ చుట్టూ ఇలా కలర్స్గా క్లాత్లు కట్టి లోపల గంటలాగా తిప్పే ఉంటుంది. ఇలా ఉంటుంది, తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇది వాస్తు, దాంట్లో లాంగ్వేజ్ రాసుంటారు. సో ఒకసారి అలా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుకుంటూ వెళ్తే అది చాలా మంచి జరుగుతుంది అంటారు. టోటల్ ఇంకా లోపల చూసే చాలా ఉన్నాయంటే ఇక్కడంతా షాపింగ్స్ ఉన్నాయి. షాపింగ్ కూడా ఉంది, బ్రాస్ ఉన్నాయి అండ్ ఫ్రేమ్స్ ఉంది. అటు సైడ్ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ హాట్స్ ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి, బ్రాస్ ఐటమ్స్. గంట కొట్టడం ఎట్లా, ఇక్కడ గంట ఇలా తిప్పుతారు. సో అది గంట కొట్టినట్టు. లోపల దేవుడు ఉన్నారు, దర్శనం చేసుకుంటారు. అమ్మవారంట దేవి అంటున్నారు. శక్తి స్వరూపం, శక్తి స్వరూపం అమ్మవారి దేవి.
రెండు పక్కల ఆ పక్క తిప్పాం, ఈ పక్క కూడా తిప్పాం. ఇది చూడండి పాత ద్వారాలు, ఇవన్నీ పాత కట్టి. మేము చూడండి చేప చాలా మంది అన్నీ ఇట్లా రౌండ్ చేసుకుంటూ చూడండి. చాలా పెద్దది. పీస్ పార్క్ అంటారండి, ఇది పీస్ పార్క్లో ఉన్నాము. చాలా పీస్ఫుల్గా ఉంటుందని చేశారు. ఇదైతే గుండం, నిత్యం దీంట్లో గుండం పోతూనే ఉంటుంది. మనకి ఎట్లయితే హోమం అంటాం కదా, ఒక పాజిటివ్ రేసెస్ వస్తుంది. అందుకే ఇక్కడ పీస్ఫుల్గా ఉండడానికి ఇది పెట్టారు. వాళ్ళ నేపాల్లో వాళ్ళ రాజు సంథింగ్ ఏదో లేదో దేవుడో తెలియదు. మనోరి ప్రెసెంట్ నేపాల్లో ఉన్నామండి. సో ఒక హోటల్కి వచ్చాం భోజనం చేయడానికి. ఈ అమ్మాయి పేరు క్యా నామ్ తుమ్హారా నామ్? పూనం. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిందంట, 1 year అయింది. చదివిన వెంటనే ఆ అమ్మాయి ఈ హోటల్లో జాబ్లో జాయిన్ అయింది. మన ఇండియా డబ్బులు 8,000 రూపీస్ వస్తుంది. సో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు, వాళ్ళ అక్క అమెరికాలో ఉంటే సో బేబీ డెలివరీ అయిందని అక్కడికి వెళ్ళారంట. తను ఇక్కడ జాబ్కి జాయిన్ అయ్యి తను ఒకే మాట చెప్పింది, ఎందుకు జాబ్ చేస్తున్నావంటే నా కాళ్ళ మీద నిలబడి నా డబ్బుతో నేను బతకాలి కాబట్టి హోటల్లో సప్లై అయినా సామాన్లు కడిగేదైనా ఇంత అందంగా ఉంది, చదువుకునింది కానీ కష్టపడి పనిచేస్తూ ఉంది బిడ్డ. ఇది కదండి మనం చేయాల్సింది. సో 8,000 రూపీస్కి ఎంత బాగా సర్వ్ చేసిందంటే ఫుడ్ పెట్టడం కానీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంత బాగా నమస్కారం పెడుతుంది. నేపాలీ అయినా కానీ చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా సంతోషంగా, ప్రేమగా అన్నం పెట్టింది. చాలా టేస్టీ ఫుడ్ కూడా పెట్టారు యాక్చువల్లీ హోటల్. థ్యాంక్ యూ. నేపాల్ కాఠ్మండు ఇంకొక సైట్ సీయింగ్ అండి, శంభునాథ్ దేవస్థానం. ఒకసారి చూడండి, ఆర్చ్ చాలా పెద్దగా ఉంది. ఇంకా సాయంత్రం అయ్యే కొద్ది చలి స్టార్ట్ అయ్యి ఈదరగాలేదు. సో శంభునాథ్ దేవస్థానాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం. లోపల టికెట్ ఉంటుంది, తీసుకుని వెళ్ళాలా. 50 rupees నేపాలీ అమౌంట్. నేపాలీ అమౌంట్, ఇండియన్ అమౌంట్ ఆర్ నేపాలీ అమౌంట్? నేపాలీ అమౌంట్ 50 rupees టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. శంభునాథ్ టెంపుల్కి అండి ఒక్కొక్కరు ఇది మెళ్ళ వేసుకోవాలి, లేకపోతే లోపలికి అలో చేయరు. సో 50 rupees ఈచ్. ఇలా మెళ్ళ వేసుకొని మా హస్బెండ్కి కూడా బొట్టు కట్టేశాను నేను.
సంగీతం ఎట్లానో ఇక్కడ కూడా ఆ పరమశివుని తలుచుకుంటూ సంగీతం పాడుతున్నారు. ఎక్కడైనా సరి గ మ ప ద ని స, ప్రపంచం మొత్తం సంగీతం ఒకటే. ఒక్కసారి కాట్మాండ్ సిటీ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. నేపాల్ కాట్మాండ్లో జలనారాయణుడు అండి. ఎప్పుడు మనం యూట్యూబ్లో బయట చూస్తూ ఉంటాము. ఈరోజు స్వయంగా జలనారాయణని చూడబోతున్నాము. మాకైతే ఈ టైంకి దొరుకుతుందా లేదా, క్లోజ్ చేసి ఉంటారని భయంతోనే ఓం నమో నారాయణాయ అనుకుంటూ వచ్చాము. భక్తితో దేవుణ్ణి కోరుకుంటా, ఎందుకంటే దర్శనం ఇవ్వడు. సో ఓపెన్లో ఉంది, మా అదృష్టం అనుకుంటున్నాం. మేమందరూ లోపల వెళ్ళి నారాయణని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. వచ్చేసేయండి, మీకు కూడా చూపిస్తాం. జలనారాయణుడి దర్శనం అద్భుతంగా జరిగిందని భావిస్తున్నాను. మీరందరూ కూడా దర్శించుకున్నారని మనసా వాచా కర్మణ నమ్ముతున్నాను. సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. నమస్తే.